ఇలా అన్ని అంశాలను ప్రాపర్గా గ్యాదర్ చేసుకుని పక్కా సమాచారంతో నెల రోజుల పాటు కష్టపడి వాళ్ళ అక్కడ ఆపరేషన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో మొత్తం 3 హతమార్చారు. ఆ 3లో ఒకడు హసీం మూసా, ఎవరైతే మన భారతదేశంలో పహల్గామ్ దాడికి సంబంధించి, పహల్గామ్ అటాక్కి సంబంధించి మాస్టర్ మైండ్ ఉన్నారో, ఆ పహల్గామ్ అటాక్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో అతనిగా తెలుస్తుంది. ఈ హసీం మూసానే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇది ఒక నిదర్శనం కాదా? పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన వ్యక్తి భారతదేశం మీద జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి దాడికి ఒక మాస్టర్ మైండ్గా ఉన్నాడంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ యొక్క సైన్యం, ఉగ్రవాదులు ఎలా కలిసి పనిచేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రపంచం ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేస్తున్నటువంటి పాకిస్తాన్కు ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా భారత్ ఏం చేయగలుగుతుందనే దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈరోజు దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్స్ వెల్లడించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఆయన పార్లమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనందరం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఏప్రిల్ 22 అక్కడ జరిగినటువంటి బైసరన్ లోయ దగ్గర జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పర్యాటకులందరూ అక్కడ చాలా సంతోషంగా అక్కడ ఉన్నటువంటి గ్రీనరీని ఎంజాయ్ చేస్తున్నారు, సీనరీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా కుటుంబంతో కలిసి, పిల్లలతో కలిసి చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ ఆ పర్యాటక ప్రాంతాలను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ బైసరన్ లోయ వద్ద పహల్గామ్ ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకుల మోతలు వినిపించాయి. ఏమైంది అని అర్థం చేసుకునే లోపే అక్కడ ఉన్నటువంటి గుట్టల్లోంచి మరింతమంది ఉగ్రవాదులు బయటకు వచ్చారు. ఒక్కొక్కరిగా కనపడ్డ వాళ్ళని కనపడ్డట్లుగా కాల్చడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మగవాళ్ళని టార్గెట్ చేసుకున్నారు. వాళ్ళలో కూడా నీది ఏ మతం అని అడగడం మొదలుపెట్టారు. నువ్వు హిందువా ముస్లింవా అని అడగడం మొదలుపెట్టారు. హిందూ అయితే కాల్చి చంపారు. వెంటనే క్షణాల్లోనే బుల్లెట్లు దింపారు తలలోకి. ఒకవేళ ముస్లిం అని చెప్తే నీ ప్యాంటు విప్పి చూపించు అని అడిగారు. రుజువు చేసుకున్న తర్వాతనే, ముస్లిం అని రుజువు చేసుకున్న తర్వాతనే వాళ్ళని ప్రాణాలతో వదిలేశారు. హిందువులైతే అత్యంత దారుణంగా తలలో బుల్లెట్లు కాల్చి తన భార్యల ముందు, పిల్లల ముందు అత్యంత దారుణంగా వారిని ఎలా హతమార్చారో మనం చూసాం. ఎంత దారుణంగా ప్రాణాలు తీశారో మనం చూసాం. భార్య నన్ను కూడా చంపండి నా భర్తతో పాటు అని అడిగితే వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నాడు ఒక టెర్రరిస్ట్. పిల్లల ముందే కన్న తల్లిదండ్రుల్ని చంపి అత్యంత దారుణంగా ఎంత పాశవికంగా వ్యవహరించారో మనం చూసాం. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నాడు ఒక టెర్రరిస్ట్. ఆ మహిళ మోడీకి చెప్పింది, మోడీ విన్నాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రోజులు గడుస్తున్నాయి, దేశం అంతా అట్టొడికిపోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలని అడగడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో దేశమంతా అట్టుడికింది. ప్రపంచ దేశాలు నివ్వెరపోయి చూశాయి. ఏంటి ఇంత దారుణం అంటూ. పాకిస్తాన్ ఎప్పట్లాగానే కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది, మాకు సంబంధం లేదు అంటూ. రోజులు గడుస్తున్నాయి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు దేశంలో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ అవ్వడం మొదలుపెట్టింది. దేశ ప్రజలందరూ అవసరమైతే తుపాకులు పట్టుకొని మేమొస్తాం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. భావోద్వేగానికి గురవడం మొదలుపెట్టారు. కరెక్ట్గా మే 7న రాత్రి ఒక్కసారిగా భారత సైన్యం పాకిస్తాన్లో POKలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో దాగి ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద, వాళ్ళ స్థావరాల మీద మొత్తం 7 స్థావరాలను ధ్వంసం చేసి వచ్చారు. కేవలం 22 నిమిషాలే. ఏం జరిగిందో తెలుసుకునే లోపే, అసలు ఏం జరుగుతుందో రియలైజ్ అయ్యే లోపే ఎక్కడ చూసినా సరే మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితులు. ఉగ్రవాదుల స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. అందులో ఉన్నటువంటి ఉగ్రవాదులు అనేక మంది ధ్వంసమయ్యారు.
సుమారుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారంటూ అప్పుడు భారత సైన్యం లెక్కలు చెప్పిన విధానం మనం చూసాం. పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరిగింది, ఎలా దాడి చేస్తుంది భారత్ మా మీద అంటూ తిరిగి ప్రశ్నించింది. కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులను కానీ సామాన్య ప్రజలను కానీ పాకిస్తాన్ సైన్యాన్ని కానీ టచ్ చేయకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ జరిపినటువంటి దాడులతో పాకిస్తానే కాదు ప్రపంచ దేశాలు కూడా ఒక్కసారిగా నివ్వెరపోయి చూశాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. మా సైనికులు నష్టపోయారు అంటూ పాకిస్తాన్ కళ్ళబోలి కబుర్లు చెప్పడం, తిరిగి భారత్ మీద బోర్డర్లో వరుసగా దాడులు చేయడం, తుపాకులతో పేల్చడం మనం చూసాం. అలా ఎస్కలేట్ అయినటువంటి సిచ్యువేషన్ యుద్ధానికి దారితీయడం, పాకిస్తాన్లోని సైనిక స్థావరాలు నష్టం జరగడం, పాకిస్తాన్ సైనికులు మృత్యువాత పడడం, ఒక రకంగా ఇక పాకిస్తాన్ చేతులెత్తేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొంచెం కనుక భారత్ దాడులు కొనసాగిస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలు కూడా ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తెలియడం లేదు, పోరాటం చేతగావడం లేదు, శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. ఎన్ని కుట్రలు పన్నినా భారత్ వాటన్నిటిని ఛేదించింది. వరుస దాడులు చేస్తోంది. పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేని పరిస్థితులు. అప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక కాల్ వచ్చింది, ఇటు భారత్కి అటు అమెరికాకి. ఇక చాలు, కూర్చొని మాట్లాడుకుందాం, మా వల్ల కాదు అంటూ చేతులెత్తేసింది. కానీ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం లేదు, భారతే మాతో సంధికొచ్చింది అంటూ. మరోవైపు ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. నేనే శాంతిని కుదిర్చాను, వాళ్ళకి బిజినెస్ లేదంటే వ్యాపారాన్ని నేను ఎరగా వేశాను అంటూ మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. కానీ సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పుకున్న కొద్దిసేపటికే మళ్ళీ భారత్ మీద కాల్పులు జరిపి మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ భారత్ మాత్రం ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. ఇప్పటికే చూశారు మేము రెచ్చిపోతే ఎలా ఉంటుందో, శాంపిల్ చూశారు. ఈసారి ఏ మాత్రం తూటాలు పేలినా, మా సైనికులకు కానీ మా ప్రజలకు కానీ నష్టం జరిగినా, ఏ ఒక్క యాక్టివిటీ జరిగినా సరే ఉగ్రవాదుల నుంచి, అది ఖచ్చితంగా యుద్ధానికి పాకిస్తాన్ రెడీగా ఉందని మేము అర్థం చేసుకుంటాం, తర్వాత పరిణామాలు ఊహించుకోండి అంటూ హెచ్చరించిన పరిస్థితి మనం చూసాం. అన్ఫార్చునేట్లీ భారతదేశ వ్యాప్తంగా కొంతమంది నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఈ మధ్య ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత కూడా చూసాం. సో ఓవరాల్గా పరిస్థితి ఇది. సో ఇప్పుడు 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో భారతదేశం మీద పహల్గామ్ దాడికి మాస్టర్ మైండ్ అయినటువంటి హసీం మూసా కూడా ఖతమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తుంది మరి దీనికి సంబంధించి? ముఖ్యంగా అతను పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా తెలుస్తుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏ సమాధానం చెప్తుంది? డీటెయిల్స్ తెలుసుకుందాం. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్, భారత్ సైన్యం చేసినటువంటి ఈ ఆపరేషన్ మహాదేవ్తో మరొకసారి ఖచ్చితంగా అటు పాకిస్తాన్ కానీ ఉగ్రమూకలు కానీ ఉలిక్కిపడే అవకాశం కనిపిస్తుంది. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఆపరేషన్ మహాదేవ్ అసలు ఎలా జరిగింది? ఎలా మట్టుబెట్టారు ఆ ఉగ్రమూకల్ని? నిజంగా ఇది ఆపరేషన్ మహాదేవ్ ఆపరేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే కరెక్ట్గా పహల్గామ్ అటాక్ జరిగిన 3 నెలలు తిరగలేదని చెప్పుకోవాలి. పూర్తిగా ఇది 4వ నెల, 3 నెలలు తిరిగి 4 నెలలకు అడుగు పెట్టాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్కి ఏ స్థాయిలో చుక్కలు చూపించిందో భారత్ యావత్ ప్రపంచం చూసింది. భారత్ దాడికి ఏకంగా పాకిస్తాన్ ఉలిక్కిపడి అమెరికా కాళ్ళు పట్టుకున్నంత వరకు వెళ్ళిపోయింది పరిస్థితి. అప్పగించండి, ఉగ్రవాదులు ఎక్కడున్నా అప్పగించండి అనేది మొట్టమొదటిగా తెర మీదకి తీసుకొచ్చిన అంశం. కానీ మా దగ్గర లేరు, మా జోబులో లేరు, మా దగ్గర లేరు, మా నుంచి పారిపోయారంటూ కబుర్లు చెప్పుకొచ్చిన పాకిస్తాన్కి లాగి లంపకాయ కొట్టిందనే చెప్పుకోవాలి ఈరోజు భారత్. ఎందుకంటే ఒక శాటిలైట్ ఫోన్, అది కూడా చైనీస్ శాటిలైట్ ఫోన్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ ఫోన్ని దాదాపుగా ఈ మధ్య ఎక్కడా కూడా, అంటే ఏప్రిల్ 22 జరిగితే మే 22, జూన్ 22, జూలై 22, ఈ జూలై 22 కన్నా దాదాపుగా 10 రోజుల ముందు, అంటే 2 నెలలు దాటేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది ఆ రోజు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్రమంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఆ క్రమంలో ఒక మాట అయితే వినిపించింది. మరి ముఖ్యంగా విపక్షాలు కూడా అన్నాయి. ఇటు పాకిస్తాన్ కూడా అదే ప్రశ్న సంధించింది. ఏరి ఆ ఉగ్రవాదులేని పట్టుకోలేదు, ఆ ఉగ్రవాదులైనా అసలు పాకిస్తాన్ వాళ్ళైనా? ఇది ప్రశ్న తెర మీద తీసుకొచ్చిన సందర్భం కరెక్ట్గా శ్రావణ సోమవారం ఈరోజు. మరీ ముఖ్యంగా ఆపరేషన్ మహాదేవ్ ఏదో యాదృచ్ఛికంగా జరిగిందా అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం.
ఈరోజు అక్కడ రుద్ర తాండవం చేసిందని చెప్పుకోవాలి మన భారత సైన్యం. ఈ నేపథ్యంలోని కీలకమైన ముగ్గురిని మట్టుబెట్టింది. దాంట్లో హసీం మూసాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, దాంతోపాటు మరొక ఇద్దరికి సంబంధించి కూడా మనకు ఆ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఈ ఆపరేషన్లో హసీం మూసాతో వాడి పేరు సులేమాన్ షా అలియాస్ హసీం మూసా వాడు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదిగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. మాస్టర్ మైండ్ దీనికి సంబంధించి, ఈ ఆపరేషన్కి సంబంధించి మాస్టర్ మైండ్ వీడితో పాటు అబూ హంజా యాసిర్ వీళ్ళిద్దరూ కూడా మరణించారు. మొత్తం ఈ ముఠాలో మొత్తం 5 నుంచి 7 ఉన్నట్లుగా గుర్తించిన సందర్భం. ఇంట్రెస్టింగ్ ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఎక్కడ తలదాచుకున్నారో తెలుసా? ఒక చెట్టు కింద బొరియలు అంటూ ఉంటాం, లేకపోతే గుహలు అంటూ ఉంటాం, అక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏప్రిల్ 22 దాడి చేస్తే ఏప్రిల్ 22, మే 22, జూన్ 22